గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణను చలి వణికిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత పరిస్థితి మరీ భయంకరంగా మారుతోంది. వచ్చే వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని 12 జిల్లాల్లో 6 నుంచి 9 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరో 18 జిల్లాల్లో 9 నుంచి 12 డిగ్రీల మధ్య రికార్డ్ అవుతాయని తెలిపింది. ఇక డిసెంబర్ 10 నుంచి 13 వరకు తీవ్రమైన చలిగాలులు వీస్తాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది వాతావరణ శాఖ. అయితే పగటి వేళల్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. హైదరాబాద్ ను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రత తొలిసారి సింగిల్ డిజిట్ కు పడిపోయింది. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ షెర్లింగంపల్లిలో 9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అటు BHEL రాజేంద్ర నగర్ లో 10.6, గచ్చిబౌలిలో 11, శివరాంపల్లిలో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నగేష్ అందిస్తారు. నగేష్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా చలిగాలుల తీవ్రత పెరగడంతో చలి కూడా రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో అయితే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్న పరిస్థితి ఉంది. రానున్న 7 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ కూడా కొన్ని అలర్ట్స్ ఇచ్చింది. ఎవరైనా బయటకు వెళ్లే పరిస్థితి అత్యవసరంగా వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే సూచనలు అయితే చేసింది. అయితే చలి తీవ్రత పెరగడానికి కారణాలు సాధారణంగా ఈ చలి కాలం ఒకటైతే చలి గాలుల తీవ్రత కూడా ఉందని చెప్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలిసారిగా సింగిల్ డిజిట్ కు పడిపోవడం అనేది కొంత ఆందోళన కలిగించే విషయం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో అక్కడ దట్టమైన ఎక్కువ స్థాయిలో అడవుల స్థాయిలో చెట్లు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో చలి తీవ్రత సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలో చలి తీవ్రత పెరిగిందని చెప్పుకోవచ్చు. జిల్లాలో కూడా 9 నుంచి 12 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంటుందని వాతావరణ శాఖ అలర్ట్స్ అయితే ఇచ్చింది. తెలంగాణలోని 12 జిల్లాల్లో మాత్రం 6 నుంచి 9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాత్రి అంటే సాయంత్రం 6 గంటల నుంచి మొదలు ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత ఇదే విధంగా ఉంటుంది. పొగమంచు కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పి అలర్ట్స్ ఇచ్చింది. వాహనదారులు కూడా ఎక్కడైనా వెళ్లాల్సి వస్తే పొగమంచు కారణంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి, లేదంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని అలర్ట్స్ అయితే ఇచ్చింది. ఇప్పటికే కొంతమంది వాహనదారులు అక్కడక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో రవాణా శాఖ కూడా కొన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, రవాణా శాఖ అక్కడక్కడ బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సిగ్నల్స్, తర్వాత నైట్ టైంలో కనిపించే విధంగా కొన్ని లైటింగ్ సిస్టమ్స్ కూడా కొన్ని జిల్లాల్లో ఏర్పాటు అయితే చేశారు. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇక్కడ పాటించకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి అలర్ట్స్ అయితే ఇస్తూ వస్తుంది. ముఖ్యంగా 12 జిల్లాలకు సంబంధించి ఏదైతే అలర్ట్స్ ఇచ్చిందో ఆ అలర్ట్స్ కు సంబంధించి ఎవరైతే ఏరియా అంటే శివారు ప్రాంతాల్లో ఉంటారో వారికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ ఏజెన్సీ కావచ్చు, కొమరంభీం కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలు అంటే ఈ కోహీర్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా దట్టమైన అడవులు, గుట్టలు ఉంటాయి కాబట్టి ఆయా ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపే నమోదవుతూ ఉంటాయి. అటు వికారాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎక్కడెక్కడైతే తీవ్రమైన దట్టమైన అడవులు ఉండి ఆ చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అటు నర్సాపూర్ కావచ్చు, కొమరంభీం కావచ్చు, ఇలాంటి జిల్లాల్లో ఎప్పటికప్పుడు వాతావరణం మారుతూ ఉంటుంది. ఎందుకంటే చలి తీవ్రత పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఉదయం వేళల్లో అయితే పొగమంచు అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ముఖ్యంగా డాక్టర్లు కూడా కొన్ని చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులకు సూచనలు చేస్తున్నారు. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం వారిని జాగ్రత్తగా తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు. స్వెటర్లు, మఫ్లర్లు, ఇతర చలి నుంచి కాపాడుకునే దుస్తులు వాడాలి. తర్వాత ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తూ ఉంటారో వారు వాహనాలు వినియోగించే సమయంలో మాత్రం హెడ్ లైట్ కంపల్సరీగా యూజ్ చేయాలి. ఉదయం 5 నుంచి 7 మధ్యలో బయటకు వెళ్లే వారు మాత్రం
తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంటుంది. ఇక మనం హైదరాబాద్ శివార్లో ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి ఒకసారి గమనిస్తే హెచ్సియు శివార్ ప్రాంతాల్లో 9 డిగ్రీలుగా ఉంది ఉష్ణోగ్రత. రాజేంద్ర నగర్ లో 10 డిగ్రీలు, గచ్చిబౌలిలో 11, శివరాంపల్లి 12. ఈ విధంగా హల్వాల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, బేగంపేట, లింగంపల్లి, మాదాపూర్ 10 నుంచి 12, 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అయితే నమోదవుతుంది. ఇది రానున్న 7 రోజుల పాటు కూడా, వారం రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే. ఈ నేపథ్యంలో ప్రజల్లో కూడా కొంత అలర్ట్ గా ఉంచే పరిస్థితి అయితే ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అయితే పడిపోతూ ఉన్నాయి. ఈ చాలా రాత్రి సమయంలో కావచ్చు, తెల్లవారు సమయంలో కావచ్చు ఉష్ణోగ్రతలు తగ్గుతున్న నేపథ్యంలో ఎవరైతే మన ప్రజలు ఉంటారో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ సూచనలు చేసింది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్ ఈ జిల్లాలో చలి తీవ్రత, గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆయా జిల్లాలో ఉండే వృద్ధులు, పిల్లలు, గర్భిణులు సురక్షితమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళు జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకునే వెసులుబాటు చేసుకోవాలని చెప్పి సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ హాస్టల్స్, ప్రభుత్వ గురుకులాలు ఆయా ప్రాంతాల్లో కూడా పిల్లలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి చలికాలంలో. ఆయా ప్రాంతాల్లో కూడా ఉదయం సమయంలో స్కూల్ వెళ్ళే ప్రిపరేషన్ లో కావచ్చు, నైట్ టైంలో కావచ్చు ఎర్లీగా రావద్దు అని చెప్పి కొన్ని సూచనలు చేస్తున్నారు. ఉదయం 5 నుంచి 7 మధ్యలో అయితే బయటకు రాకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ఆయా కాలేజీల ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్లు, తర్వాత జిల్లా అధికారులు సూచనలు చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మఫ్లర్లు కావచ్చు, స్వెటర్లు, రగ్గులు కూడా పంపిణీ చేయడం జరిగింది. దీంతో కొంత వారికి చలి నుంచి కాపాడుకునే వెసులుబాటు అయితే లభించింది. మరోవైపు చూస్తే ఆయా జిల్లాల పరిసర ప్రాంతాల్లో నివసించే ఎవరైతే వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేసే రైతులు ఉంటారో ఆ రైతులు కూడా ఉదయం సమయంలో వెళ్ళకపోవడమే మంచిదని చెప్పి సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు వరి కొనుగోలు జరిగిపోయి అమ్మకాలు జరుగుతున్న సమయంలో పొర్లు ఆరబెట్టే సందర్భంలో కూడా చాలా మంది ఆరబెట్టే పడుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వారు కూడా జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా వ్యవసాయం సంబంధించిన ఎవరైతే రైతులు కావచ్చు ఆయా వర్గాల ప్రజలకు సూచనలు ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్లు రైతులకు, తర్వాత వ్యవసాయ శాఖ అధికారులకు కూడా కొన్ని అలర్ట్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జాగ్రత్త చర్యలు పాటిస్తే మంచిదని చెప్పి అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా సూచనలు వెళ్ళాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.